నెక్స్ట్ ఇప్పుడైతే మనకి మేనిఫెస్టో ఒకటి అయితే రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది? ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇస్తే బాగానే ఉంది. గతంలో ఏదైతే ఆయన హామీలు ఇచ్చారో అన్ని సక్రమంగా జరిగాయి. అదే మేనిఫెస్టో మళ్ళీ ఇప్పుడు అమలుపరుస్తారంటున్నారు. అయితే ఇచ్చే హామీలన్నీ సక్రమంగా చేశాను కాబట్టి గత పార్టీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో సక్రమంగా అమలు చేయలేదు, నేను చేశాను. కనుక వాళ్ళు ఏదో బుల్లక మాట చెప్పినా అది సాధ్యపడవు. కనుక నేను అదనంగా ఇంకేమీ కొత్తగా నేను మేనిఫెస్టో పెట్టలేదు. కొద్దిగా పెంచుతూ దీన్ని అవలంబిస్తూ తీసుకుని ముందుకు తీసుకుపోదామని జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఒకటే మాట అన్నారు, నా సాయశక్తిలో మాటలు మడం తప్పకుండా ఏవైతే ప్రకటిస్తున్నానో తప్పకుండా ఇస్తాను. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూశారు, రైతు భరోసా అన్నారు, డాక్టర్ రుణం అవేవీ చేయలేదు. అలాంటి మేనిఫెస్టో నమ్ముతారా, నా మేనిఫెస్టో నమ్ముతారా అని ఒకటే సూటుగా ప్రజలను అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నమ్ముతారు. గతంలో మోసం చేశారు కాబట్టి ఆ మేనిఫెస్టో నమ్మరు. ఈయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కాబట్టి ఈయన మాటను కట్టుబడి ఉంటారు జనం. అంటే ఇప్పుడు కొత్తగా ముసలాళ్ళకి పెన్షన్ 3,500, అలాగే రైతులు 16,000, అమ్మఒడి ఏమో 17,000 చేశారు కదా. దీన్ని సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రెండాట్లో కంపేర్ చేసుకుంటే ప్రజలకు ఉపయోగపడేది ఏది ఎక్కువగా ఉంది? అయితే జగన్మోహన్ రెడ్డి గారితో ఉపయోగపడుతుంది. 4,000 ఇస్తున్నాను. ఇప్పుడున్న ఆర్థిక బడ్జెట్ పెట్టి అయితే నేను ఇవ్వలేను అనేది కలబలం అని చెప్తున్నారు. ఇప్పుడున్న మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పెట్టి అయితే ఇవ్వలేము. కనుక నేను గొప్పగా పోయి లేనిపోని మేనిఫెస్టో పెట్టి ప్రజలు మోసం చేయలేను. కనుక దీన్ని అవలంబిస్తాను, దీన్ని కొనసాగిస్తానని చెప్తాను. మరి ఈయనకి తేలైన ఆర్థిక పరిస్థితి బాగాలేదు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు ఎలా తెచ్చిస్తారు అనుకుంటున్నారు ఆయన? మరి ఏమో ఆయన సృష్టించడం కొత్తగా మనకైతే ఏం తెలియదు. మరి అప్పుడు శ్రీలంక అయిపోదంటారా? అదే అది కాదు, శ్రీలంకలో రాణాంకలు అవుతాయి. అవి జరగని పని లేదు. ఏ ప్రజలను మధ్య పెట్టి మోసం చేసి ఏదో అర్థాన్ని అధికారంలోకి వద్దామనే ఉద్దేశం తప్ప అవి అమలయ్యే కార్యక్రమాలు కాదు. అలాంటి మేనిఫెస్టో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు.